హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసరికి సింపుల్గా వన్ హ్యాండ్కి కడా బ్యాంగిల్ అనేది మేక్ చేయటం చూపిస్తాను. ఈ వీడియోలో మేకింగ్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉంటుంది, చూసేయండి. అలాగే ఒక షార్ట్ కింద నాకు ఒక 2 క్వశ్చన్స్ అయితే కమెంట్ చేశారనమాట. అవి ఏంటో కూడా నేను చెప్తాను. ఫస్ట్ది వచ్చేసరికి, ఇప్పుడు మనము ఒక థ్రెడ్ బ్యాంగిల్ సెట్ అనేది మేక్ చేయాలి అనుకుంటే అందులో ఆ సెట్లో 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్, అలాగే 6 కట్ బ్యాంగిల్ కంపల్సరీగా ఉండాలా, ఇలా ఉండేటట్టే మనము సెట్ని ప్రిపేర్ చేయాలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారనమాట. అది ఏంటంటే, మనము ఇవే యూజ్ చేయాలి అని చెప్పేసి ఏముండదు. మీకు మోడల్ని బట్టి, ఇప్పుడు కుందన్స్ పైన వర్క్ ఉంటుంది కదా, అది ఏ కట్టుకైతే మనకి ఆ మోడల్ సరిపోతుంది. మనం అనుకుంటున్నది కొన్ని ఏంటంటే శారీ పైన ఒక వర్క్ రావచ్చు. ఆ వర్క్ మనము డిజైన్ చేసేలాగా ఉంటే అది ఎంత సైజు ఉంది ఏంటని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది మనకి. సో అవి పెట్టడానికైనా, ఒక రిఫరెన్స్ పిక్లో ఉన్నది చేయడానికైనా మనకు అర్థమైపోతుంది అనమాట, వాళ్ళు ఏం యూజ్ చేశారు, ఏవేవి యూజ్ చేయాలి అని. కంపల్సరీగా ఈ 3 ఉండవలసిన అవసరం అయితే లేదు. సెట్ని బట్టి ఏవైనా మారుతూనే ఉంటాయి. కట్ బ్యాంగిల్స్ కూడా 1 కట్ బ్యాంగిల్ కూడా ఉంటుంది, 2 కట్ బ్యాంగిల్ ఉంటుంది, 4 కట్, 6 కట్, 8 కట్, ఇలా బ్యాంగిల్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని బట్టి మీరు మోడల్స్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ ఏమడిగారంటే, ఇప్పుడు మనము ఒక సెట్ని 2-4 సైజులో చేయాలి అనుకుంటుంటే ఆ బ్యాంగిల్ సైజు మొత్తము అన్నీ 2-4 అంటే మనకి ఇప్పుడు కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, రౌండ్ కట్ ఉంటుంది, అలాగే ఫ్లాట్ కట్ ఉంటుంది, అలాగే 1 కట్, 2 కట్, ఇలా 6 కట్, 4 కట్ ఇలా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఏ కట్లో అయినా 2-4 యూజ్ చేయాలా, లేదంటే ఎక్కడైనా 2-6 కూడా యూజ్ చేయాలా అని చెప్పేసి, అంటే కొన్ని బ్యాంగిల్స్ సైజు ఎక్కువ కొంచెం తక్కువ ఉంటాయా అన్న ఉద్దేశంతో అడిగారనమాట. అలా ఏం ఉండదు. 2-4 సైజులో అనేది మనము మేక్ చేయాలనుకుంటే అన్ని బ్యాంగిల్స్ కూడా 2-4 సైజులో ఒకటే సేమ్గా ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మెటల్ బ్యాంగిల్ యూజ్ చేసినప్పుడు 2-4 సైజ్ చేస్తుంటే 2-6 సైజ్ తీసుకోవాలి. అంతే. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.